జై తెలంగాణ. ఈరోజు రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు సిర్పూరు నియోజకవర్గం జీందా గ్రామస్తులు ఎవరైతే రైతులు ఉన్నారో పేద బీసీ వర్గాలకు చెందిన రైతులు వాళ్ళు ముఖ్యమంత్రికి అటవీ శాఖ అధికారుల దౌర్జన్యాల మీద, వాళ్ళ ఆకలి చావుల మీద, వాళ్ళ బాధ మీద, వాళ్ళ గోస మీద ముఖ్యమంత్రికి తమ గోడు వెళ్ళబుచ్చుకుందామని చెప్పి గత 10 రోజుల నుండి కాలినడకన హైదరాబాద్కు బయలుదేరితే వాళ్ళను ఈరోజు షామీర్పేట పోలీసులు అరెస్ట్ చేసి దీన్ని భారత రాష్ట్ర సమితి పూర్తిగా ఖండిస్తున్నది. నిజానికి ముఖ్యమంత్రి గారు దయార్థ హృదయుడైతే, ఏమాత్రం మానవత్వపు విలువలు ఉన్నట్లయితే ఆయన స్వయంగా వచ్చి ఈ రైతులతో మాట్లాడి ఉండేవాడు. లేకపోతే వాళ్ళ మంత్రివర్గ సభ్యులను పంపించుండేవాడు. లేకపోతే ఎమ్మెల్యేలను ఈ రైతుల దగ్గరికి పంపించి వాళ్ళతో మాట్లాడడము, లేకపోతే వాళ్ళను తన గృహానికి తీసుకుని రావడము, ఏదో ఒకటి చేసి వాళ్ళ బాధ వినేవాడు. కానీ ఈ ముఖ్యమంత్రి ఘోరమైన వ్యక్తి. అడుగడుగున భూస్వామ్య భావజాలంతో దౌర్జన్యకరంగా వ్యవహరిస్తున్నారు. అందుకొరకే ఈరోజు మహిళలను చూడకుండా, చిన్న పిల్లలను చూడకుండా, వృద్ధులను చూడకుండా అందరినీ తన్నుకుంటూ ఇలా పోలీసు వాహనంలో ఎక్కించి వాళ్ళని ఎక్కడ తీసుకుపోయినా కూడా తెలుస్తలేదు. నిజానికి దీందాలో ఏం జరుగుతున్నది? తెలంగాణ అంతా కూడా ఇప్పటికే తొలకరి చినుకులు వచ్చిన వెంటనే విత్తనాలు వేసి పత్తి పంట పెంచుకుంటున్నారు. దాదాపు ఒక 1/2 మీటర్ దాకా పత్తి పెరిగింది చాలా గ్రామాల్లో. కానీ దీందా గ్రామంలో మాత్రం రైతులను ఎవరిని కూడా వ్యవసాయం చేసుకునేవ్వడం లేదు ఫారెస్ట్ అధికారులు. మేము పోయి మాట్లాడినాము, వినడం లేదు. మేము జిల్లా కలెక్టర్తో మాట్లాడినాము, ఆయన కూడా నేను నా చేతిలో ఏం లేదంటున్నాడు. మేము పత్రికాముఖంగా బీఆర్ఎస్ పార్టీ నుండి 5 నెలల క్రితమే ఎండాకాలంలోనే దీందా గ్రామస్తులకు జరుగుతున్న అన్యాయాన్ని గురించి ప్రపంచానికి తెలియజెప్పినాము. ఈసారి వాళ్ళు వ్యవసాయం చేసుకోకపోతే వాళ్ళ ఆకలి చావులతో చచ్చిపోతారని. అయినా కూడా కొండా సురేఖ గారికి కానీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కానీ వాళ్ళ హృదయం కరగడం లేదు. ఇదే సమస్య. అందుకొరకే మేము మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాం, రేవంత్ రెడ్డి గారు, మీరు రైతు సంక్షేమ రాజ్యం అన్నారు వరంగల్ డిక్లరేషన్లో, అది లేదు ఇక్కడ. ప్రజాపాలన అన్నారు, ప్రతీకార పాలన నడుస్తున్నది. ప్రజా ప్రభుత్వం అన్నారు, కానీ దొంగల ప్రభుత్వం నడుస్తూ ఉన్నది. వీటిని దయచేసి ఈ సమస్యను మీరే పరిష్కరించాలి. బీఆర్ఎస్ పార్టీ చివరి క్షణం వరకు కూడా ఈ రైతుల తోడే ఉంటుంది. పూర్తిగా ఖండిస్తున్నాం. వాళ్ళ ప్రాణాలకు ఏమైనా జరిగినా, దీందా గ్రామంలో ఎలాంటి ఆకలి చావులు జరిగినా దానికి రేవంత్ రెడ్డి మీరే పూర్తి బాధ్యత వహించాలి. అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు, మరి వాళ్ళ ఓట్లతో గెలిచిన పాల్వాయి హరీష్ బాబు ఇలా ఏమీ చేయడం లేదు. ఆయన చేష్టలు ఒడిగి ఉన్నాడు. వాళ్ళ కోసం నరేంద్ర మోడీ దగ్గర పోయి మాట్లాడొచ్చు కదా, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి దగ్గర పోయి మాట్లాడొచ్చు కదా, కేంద్ర అటవీ శాఖ మంత్రి దగ్గర పోయి మాట్లాడొచ్చు కదా. ఎవ్వరూ మాట్లాడడం లేదు. వాళ్ళు ఎవ్వరు కూడా పట్టించుకోవడం లేదు, ఒక బీఆర్ఎస్ పార్టీ తప్ప. అందుకొరకు అర్జెంటుగా దీందా రైతుల సమస్యలను పరిష్కరించాలి, వాళ్ళ ప్రాణాలను కాపాడాలి, వాళ్ళ ఆకలి చావులు కాకుండా అక్కడ చూడాలని చెప్పి డిమాండ్ చేస్తూ మరొకసారి జై తెలంగాణ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.